నమః శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింద సుందర యుద్ధకాండలు పూర్తి చేశాం. ఉత్తరాఖండ్లో కూడా మనం 13 సర్గలు పూర్తి చేసి 14వ సర్గలోని 13వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 14వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. स महात्मा समुद्यम्य कालदंडोपमां गदां प्रविवेश तत सैन्य नयन यक्षान् यमक्षयम्. రావణాసురుడు యమదండంతో సమానమైన గదను తీసుకొని యక్షుల్ని యమలో పంపుతూ ఆ సైన్యంలో ప్రవేశించాడు. స కక్షమివ విస్తీర్ణం శుష్కేందనమివాకులం వాతేనాగ్నిరివాదీప్తో యక్ష సైన్యం దదాహతత్. ఆ రావణుడు వాయువుచే మండింప చేయబడిన అగ్ని ఎండిన కట్టెలతో చిందరవందరగా ఉన్న విశాలమైన డొంకను కాల్చేసినట్లుగా ఆ యక్షుల సైన్యాన్ని కాల్చివేశాడు. తైస్తు తత్ర మహామాచ్చైర్ మహోదర సుఖాదిభి అల్పావశేషాస్తే యక్షాకృతావాతైర్ రివాంబుధా. అక్కడ మహోదరుడు, సుకుడు మొదలైన మంత్రులు, వాయువులు మేఘాన్ని పారదోలినట్టు యక్షుల్ని పారద్రోలి ఏదో కొంచెం నామకే వాస్తే ఉన్నట్టుగా సైన్యం మిగిలింది, యక్ష సైన్యం. కేచిత్ సమహతా భగ్నాపతితా సమరేక్షితౌ ఓష్టాంచ దశనైస్తీక్ష్ణై అదశన్ కుపితారనే. ఆ యుద్ధంలో కొందరు దెబ్బలు తిన్నారు, కొందరు పరాజితులై నేల మీద పడ్డారు, ఇంకొందరు కోపంతో పళ్లతో పెదవులు కొరికారు. శ్రాంతాశ్చాన్యోన్యమాలింగ్య భ్రష్ట శస్త్రారణాజిరే సీదంతి చ తథా యక్షాకులా ఇవ జలేన. అప్పుడు కొందరు యక్షులు అలిసిపోయి శస్త్రాలు జారవిడిచి ఒకరినొకరు కౌగులించుకుంటూ నీటి చేత నదుల ఒడ్లలాగా కూలిపోయారు. పెద్ద ప్రవాహం వస్తే నదిలో ఎట్లయితే ఒడ్డున ఉన్న ప్రాంతాలన్నీ కూడా మట్టి లోపల పడిపోతూ ఉంటుందో ఆ ప్రవాహ వేహానికి అలా వాళ్ళు అలిసిపోయి ఒకళ్ళొకళ్ళు కౌలించి కింద పడిపోతున్నారట. హతానాం గచ్చతాన్ స్వర్గం యుజ్యతామధతావతాం ప్రేక్షతాన్ ఋషి సంఘానాం బభూవ న తదాంతరం. ఆ తర్వాత చంపబడిన యక్షులందరూ కూడా పైకి వెళ్ళిపోయారట. ఇంకా యుద్ధం చేస్తున్న వాళ్ళు కొందరు పారిపోయారట. పైకంటే స్వర్గానికి. పైకి వెళ్ళిపోయారు అనేదే కరెక్ట్. స్వర్గం కూడా గచ్చదాం స్వర్గం అన్నాడు. అయితే స్వర్గం నుంచి దేవఋషులందరూ చూస్తున్నారు ఈ యుద్ధాన్ని. వాళ్ళకు పాపం నిలవడానికి చోటు లేకపోయింది ఈ రష్ తోటి, వీళ్ళ రష్ తోటి. భద్రాం స్తుతాన్ సమాలక్ష యక్షేంద్రాంస్తు మహాబలాన్ ధనాధ్యక్షో మహాబాహు ప్రేషయామాస యక్షగా. కుబేరుడు తన యక్ష నాయకులు ఓడిపోవటం చూచి మరికొందరు యక్షుల్ని పంపాడు ఆయన. రేపు మనం ఈ యుద్ధాన్ని కొనసాగిద్దాం. కృష్ణార్పణం, సాయి కృష్ణార్పణం.